సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి. నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. ఆగండి, దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మొదటగా ఆజ్ఞలు. ఈరోజు మనుషుడికి ఆజ్ఞలు వద్దంటున్నాడు. ఆజ్ఞలు అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? ప్రిన్సిపల్స్. నోబడీ కెన్ లివ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్ వితౌట్ ప్రిన్సిపల్స్. సరైన నియమములు లేని జీవితము వర్ధిలింపు లేని జీవితము. ఆజ్ఞలు అన్నప్పుడు ఇది అంటాం, ఒక ఆజ్ఞ, ఇది చెయ్యాలి అని చెప్పబడతాం, ఒక ఆజ్ఞగా మనం తీసుకుంటున్నాము. కానీ నీవు ఇలా చేస్తే బ్రతుకుతావు అనేది దేవుడు నీకు ఇచ్చే ప్రిన్సిపల్. ఇక్కడ అదే జ్ఞాని చెప్తున్నాడు, ఇది దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అండి. సొలొమోను రాస్తాం మాత్రమే కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటల్ని ఎక్కడ పెట్టుకోవాలంట? హృదయంలో దాచిపెట్టుకోవాలంట. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుని వాక్యము ఎంతగా మనం హృదయంలో దాచిపెట్టుకున్నాం. ఎందుకు? వై యామ్ ఐ ఎంఫసైజింగ్ హియర్? నీవు నిజంగా దాచిపెట్టుకున్నట్లయితే పాపం పైన మీకు జయం ఉంటుంది, అపవాదిని ఎదిరించే శక్తి ఉంటుంది. పాపం పైన జయం ఉందా? శోధన సమయంలో అపవాదిని ఎదిరించగలుగుతున్నారా? శోధనలో పడిపోయినండి అంటే నిజంగా వాక్యం మీ హృదయంలో ఉందా? ఈ మాట వింటూ ఆయన చెప్తున్నాడు, చూడండి, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము. నీ వ్రేళ్లకు దాన్ని కట్టుకో అంటే లాట్ దాచిపెట్టుకుంటే మూసి పెట్టుకో కాదు, నీ చేతుల మీద ఉండాలంట. దేవుని వాక్యం మీ చేతుల మీద ఉండాలంట. ఉందా? ఈ మాట చేతుల మీద ఉండాలంటే బైబిల్ చేతులు పెట్టుకోవాలనుకుంటున్నారేమో. నో 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 నో. The word should be on the count, your standard of measure, your standard of work, the decisions that you do, the principles, నియమములు ఇక్కడ ఉండాలి. ఇది 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 చెప్పగలగాలి. What can you tell count in your life? ఇంకా అక్కడ చదువుతూ వస్తే, నీ హృదయమును అను పలక మీద వాటిని రాసుకొనుము. జ్ఞానముతో నీవు నా అక్కవనియు, తెలివితో నీవు నా చెలికత్తెవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీ లోబడకుండానట్టు నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజోడగా, జ్ఞానము లేని వారి మధ్యను. ఒకసారి ఆగండి. ఇక్కడ అంటున్నాడు సొలొమోను, ఆయన కిటికీలో నుండి చూస్తున్నాడంట. ఎందుకంటే థియాలజియన్స్ రాస్తారు, ఇట్ వాజ్ ఎ ట్రూ ఇన్సిడెంట్ ఆఫ్ సొలొమన్స్ హిస్టరీ. ఆ రాజు చూస్తున్నాడంట. ఈయన సాయంత్రం నుండి తిరుగుతున్నాడంట. ఓరకే ఎవరున్నారా ఎవరన్నా దొరుకుతారా అని చూసుకుంటున్నాడంట. చూసుకుంటా వెళ్తా ఉంటే రాత్రి అయిన తర్వాత వాడు జారస్త్రీ ఇంటి మార్గమున నడుచుచుండెను. ఎక్కడికి వెళ్ళాడంట? జారస్త్రీ ఇంటి మార్గాన్న. వెళ్ళే మార్గం ఏంటో తెలుసు వాడికి, అది చెడైన స్థలం అని తెలుసు. అయినా కూడా ఆశలు ఎక్కువ ఉన్నాయి, ఇచ్చలు ఎక్కువ ఉన్నాయి. ఆ పాపాన్ని బట్టి ఏమవుతుంది చూడండి. అంతటా వేశ్య వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొనవచ్చెను. వేశ్య వేషాన్ని వేసుకున్న కపటము కలిగిన స్త్రీ ఒక ఆమె ఎదుర్కొంటానికి వచ్చిందంట. ఎదుర్కొంటానికి వస్తానికి అర్థం ఏంటి? ఈయన ఈ దారిలో పోతలే, ఎవరైనా దొరుకుతారా అని చూస్తున్నారు. అపవాది వేషం వేసుకుని వస్తున్నాడంట. వేషం వేసుకుని లస్ట్. చదవండి. అది బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగున్నది, దాని పాదములు దాని ఎంట నిలవవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోను అది ఉండును, ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. ఆగండి, ఈ మాట అర్థమైందో లేదో. ఒకప్పుడు ఏంటి? ఒకప్పుడు ఆ స్త్రీ గురించి తెలియజేయబడుతుంది. ఒకప్పుడు ఆ స్త్రీ వేశ్య. వేశ్యలను సంత టేబుల్ మీద పెట్టి అమ్ముతారు. వేశ్యలు వీధులు బయట తిరుగుతూ ఉంటారు, ఊరు బయట తిరుగుతూ ఉంటారు. వేశ్యలు అలా తిరుగుతూ ఉంటారు. ఒకప్పుడు సంతలో బానిస, కానీ ఆ స్త్రీని వెలపెట్టి కొని భారీగా చేసుకున్నాడు. వెలపెట్టి కొనబడిన స్త్రీ, ఒక వ్యక్తి అధికారం కింద వచ్చిన స్త్రీ. కానీ ఆ వ్యక్తి ఆ యజమాని అధికారాన్ని త్వినీకరించి, విమోచించబడిన స్త్రీ విమోచించబడినట్టు కాకుండా ఏ పాపమైతే, ఏ జీవితమైతే, ఏ తప్పులైతే గతంలో చేశారో దానికే మరలా తిరిగిన స్త్రీ. ఈరోజు చాలామంది రక్షించబడ్డాను, దేవాన్ని మార్గంలో నడుస్తానని నిబంధన చేసిన వారిని, బాప్తిజం తీసుకున్న వారిని, ఆయన రక్తం ద్వారా కొనబడిన వారిని మరలా పాత జీవితానికి తిరిగి వెళ్తున్నామా? ఒకసారి పరీక్షించుకోవాలి. దాని తర్వాత చదవండి. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను. ఆహా, తను ఏం చేసిందంట? పట్టుకుని ముద్దు పెట్టిందంట. ఈరోజు చాలామంది అంటారు, నేను కాదు వాళ్ళే. నువ్వేం చేస్తున్నావు?
పట్టుకునేటప్పుడు ఏం చేస్తున్నావు? నిన్ను ముద్దు పెడితే నువ్వేం చేస్తున్నావు? యోసేపునంట పోతీఫర్ భార్య ఒకరోజు ఇంట్లో ఎవరు లేనిదప్పుడు తన్ని పట్టుకుందంట. నాతో సైనించు. యు సీ ద డిస్కషన్ టైం. ఆయన ఏమంటున్నాడు? నేను దేవుని ముందు ఎలాంటి దుష్కార్యాన్ని చేస్తానో ఆయన ఉదిలించుకుని పరిగెట్టాడంట. దేవుని వాక్యం చెప్తుంది నూతన నిబంధన కూడా, ఫ్రీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మోరాలిటీ, లైంగిక పాపం నుండి పారిపోండి. ఈరోజు చాలామంది పారిపోతలే, పడిపోతున్నారు. ఎందుకంటే పారిపోవాలనే ఆశ రావట్లే. ఈరోజు చాలామంది చేసే తప్పులకి దేవుడిని నేరం మోపుతున్నాడు. దేవుడు ఉంటే నాకు ఎందుకు జరగాలి? స్టాప్ బ్లేమింగ్ గాడ్, టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ సెల్ఫ్, కన్ఫెస్ యువర్ సిన్స్. రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అని అడుగుతారు. దేవుడు ఎలా కనబడుతున్నాడు? నీకు వాచ్మెన్ ఎలా కనబడుతున్నాడా? నో. మన జీవితంలో చేసిన తప్పులకి నా బాధ తట్టుకోలేకపోతానండి, ఇప్పుడు వెంటనే మారిపోవాలండి. ఎట్లా మారుతుంది? కాన్సిక్వెన్సెస్ అనుభవించు, ఆ నొప్పిని అనుభవించు. కొంచెం జీవితంలో నూతన కార్యం చేసే దేవుడు ఉన్నాడు కదా, బాధ అనుభవించాలి. ఆ బాధ వద్దంటున్నారు మీరు. దేవుడు అంటే నాకు ఎందుకు ఇలా ఉంటుంది? దేవుడు అంటాడు నీ మార్గాలు ఎలా పోయి, నీ తలంపులు ఎలా పోయి, నువ్వెవరి దగ్గర పోయి. ఈ వ్యక్తి అయితే ఆమె ముద్దు పెట్టిందంట, ఈయన ఏం చేశాడంట? చదవండి. సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లా నేను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలిసి కొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి. అబ్బా అంటే అర్థం కాలేదా? అక్కడ అన్ని రాళ్ళ గురించి మాట్లాడతలే, దేవుని ఎరగని వ్యక్తి గురించి మాట్లాడతలే. ఆ స్త్రీ దేవుని ప్రేమ గురించి తెలియక కాదు, దేవుని కోపం తెలియక కాదు. ఈరోజు చాలామంది దేవుని కోపం తెలియక పాపం చేయట్లే. ఈరోజు ఇంకా దేవుడి శిక్ష తెలియకుండా మీరు తప్పు చేయట్లే, అన్నీ తెలిసే చేస్తున్నారు. ఈ స్త్రీ కూడా ఏమంటుంది తెలుసా? మరొక్కసారి ఆ మాట చదువుతారా? ఐల్ గో ఇల్లుస్ట్రేటివ్. ముద్దు పెట్టి సిగ్గుమాలిన మొహం పెట్టుకుని. ఈరోజు చాలా మంది వారు చేసే పనులు సిగ్గుమాలిన మొహము, సిగ్గు లేదు చేస్తానికి. పనికిమాలిన జీవితము, పనికిమాలిన పనులు చేస్తూ దేవుని పెట్టని పిలుచుకుంటారా? ఐఎమ్ సో విత్ పెయిన్. నేను ఒకటే అడుగుతాను, దేవా ప్యూరిఫై ద చర్చ్, రిఫైన్ ద చర్చ్. ఈ అంచె దినాల్లో ఆత్మ రగిలింపు రావాలంటే, రివైవల్ కనబడాలంటే, ఫైర్ ఉంది అనే ఎవిడెన్స్ ఉందంటే 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరు పశ్చాత్తాపంలో నడిపించబడిన వారు, రెండవవారు ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు. ఇంకా నేను పాత జీవితంలోనే జీవిస్తూ నేను ఆలయానికి వస్తా అంటానంటే ప్రయోజనం లేదు. I'm not saying if you commit sin, don't come to church. I'm saying when you come to church, come that you want to be fixed. I will do better. నేను మార్చుకుంటాను. శక్తి చాలతలేదా? వచ్చి దేవా నాకు శక్తిని ఇవ్వయ్యా ఈ పాపాన్ని ఎదుర్కొంటానికి. నేను పడిపోయినయ్యా, నన్ను లేవనెత్తయ్యా. ఏడవాలండి ఆయన సన్నిధిలోకి వచ్చి, నేను ఇంతే, నువ్వు చేసుకో. దేవుడు ఏం చేయలేడు, ఏడుస్తూ ఉంటాడు. దేవుడు ఎంత ప్రేమ చూపించాలి, ఎంత కృప చూపించాలి, ఎన్ని మేలు కార్యాలు చేయాలి, నీ జీవితంలో ఇంకా ఎన్ని తలుపులు తెరవాలి, నీకు ఎన్ని కోరికలు నేను నెరవేర్చాలి, నువ్వు మాత్రం నన్ను గాయపరుస్తూనే ఉంటావా? ఈరోజు మన జీవితంలో అనుభవించే అనేక సమస్యలు మన స్వార్థంను బట్టే. ఇంకా ఈ స్త్రీ సిగ్గుమాలిన మొహం పెట్టుకుని అంటుందంట, సమాధాన బలులను నేను అర్పించాను. అంటే ఏం చెప్తుంది అక్కడ? మనం చేద్దాం, దేవుడు క్షమించాలగా సమాధాన బలు ఇచ్చా. అంటే ఈరోజు మాటల్లో చెప్పాలంటే పాపం చేద్దాం, పాపపు కార్యాలు చేద్దాం, మోసం చేద్దాం, అన్యాయం చేద్దాం, దూషిద్దాం, అవమానపడదాం, అన్ని రకాల పనులు చేద్దాం, దేవుని దగ్గరికి వెళ్ళి సారీ చెప్పేద్దాం. దేవుడు క్షమించే దేవుడు కదా. సాటర్డే పనికి మనల్ని పనులు చేసి సండే దేవా నేను పాపని క్షమించి నీ బొల్లో నేను పాలు పొందుతున్నా. అజాగ్రత్తగా దాంట్లో చేతి పెట్టేవాడు శాపగ్రస్తుడని దేవుడు నాకు తెలియజేస్తుంది. ఆయన రక్తంలో కడగబడి ఆయన నిబంధనలోకి దిగిన తర్వాత హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం చదివి చూడండి మీరు కావాలంటే. ఒక్కసారి అందులోకి వచ్చిన తర్వాత ఇఫ్ యు ఆర్ కౌంటింగ్ ద అన్వర్దినెస్, పర్వాలేదులే క్షమిస్తాడలే అంటే, నువ్వు చేసిన తప్పే చేసుకుంటా దేవుడు క్షమిస్తాడులే అనుకుంటే ఆ నిబంధనని పనికి మాలందుగా ఎంచుతామంట. జాగ్రత్త, ఎవరు రక్షిస్తారని అడుగుతున్నాడు దేవుడు. ఈ మాట గమనించండి. ఈ స్త్రీ అంట నేను బలులను ఇచ్చాను, దేవుని గురించి ఎరిగిన వ్యక్తి, దేవునితో నేను కాంప్రమైజ్ అవుతా, మనం చేయాల్సింది చేద్దాం, దేవుని దగ్గరికి వెళ్ళి సారీ చెప్పుకోదాం. జాగ్రత్త, అటువంటి వారికి అంతము చూస్తే మరణము. నోబడీ కెన్ సేవ్ యూ, నోబడీ కెన్ హెల్ప్ యూ.
బికాస్ యూ విల్లింగ్ఫుల్లీ వెంట్. యు ఆర్ ట్రైంగ్ టు సే గాడ్, ఐ విల్ డూ వాట్. నీకు ఇది కావాలా తీసుకో, నీకు బలులు కావాలా తీసుకో, నీకు కానుకలు కావాలా తీసుకో, నీకు స్తుతులు కావాలా తీసుకో, నా బ్రతుకు నా ఆశలు నేను తీసుకుంటా. నో 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 నో. గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్. గాడ్ ఇస్ సీరియస్లీ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్. ఇక్కడ ఈ మాటలు చూస్తే, నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను, కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా, నిన్ను ఎదుర్కోవాలనని బయలుదేరగా నీవే కనబడితివి. అబ్బా, అంటే తన ఆశల ముందు నుండే ఎవరు పడతాం వాళ్ళని కాదు. ద డిజైర్, ఆశ, డిజైర్, ద డిజైర్ విచ్ లీడ్స్ టు టెంప్టేషన్. ద డిజైర్, నువ్వు ఉంటావని నాకు తెలీదు, నిన్ను కలుసుకోవాలన్న ఆశ, నీ కొరకు నేను వచ్చాను, నువ్వు కనబడ్డా. అయ్యో దేవా, నేను ఆశపడ్డానయ్యా, సడన్గా జరిగిచ్చేసావే. దేవుడు చేయలే, దెయ్యం చేసింది. ఆ దెయ్యం శోధన. ఎలాగా శోధన? నీ ఆశ, యోర్ డిజైర్, ఇట్ ఈస్ యోర్ ఫాల్ట్, యోర్ మిస్టేక్, యూ ప్లాన్డ్ రాంగ్. ఫ్లీ అంటే యువర్ లైక్ పర్లేదు, ఏముంది, మేనేజ్ చేసుకోవచ్చులే. మూడో వ్యక్తి చెప్పరు. ఎందుకు? నీ పరువు పోతుందని కాదు, బికాస్ యూ లైక్ ఇట్, యూ డిజైర్ ఇట్. ట్రై చేసి చూద్దాంలే, ఆశ కదా, చూద్దాంలే. నో నో నో, చూద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి నాశనమే. జాగ్రత్త, దేవుని పాదాల దగ్గర పరిగెత్తాలి. అక్కడ ఏంటంటే చదవండి, ఇంకా ఆమె ఏం చెప్తుంది చూడండి. నా మంచము మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచియున్నాను. నా పరుపు మీద బోళము, అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయము వరకు వలపు దీర తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. ఈరోజు ఇదేనండి. దే ప్లాన్. నో లస్ట్ఫుల్ థింగ్ హ్యాపెన్స్ ఇమీడియట్లీ. అర్థమవుతుంది ఈ మాట? అంటే చూసిన వెంటనే పాపం జరిగిపోదు, అది మైండ్లో ప్లాన్. దావీదు చూపుతో ప్లాన్ స్టార్ట్ అయింది. పిలిపించుకున్నాడు. చాలామంది కూడా మొదటి దాంట్లో కాదు, యోసేపుని పోతీఫర్ భార్య మొదటి దాంట్లో కాదు, షీ వాజ్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్. ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా తప్పులు. కొంతమంది ఎప్పుడు నాకు శోధనలు అండి, ఎందుకు అంత ఆశపడుతున్నావు కాబట్టి శోధనలు వస్తున్నాయి. నీ ఆశ సరిగా పెట్టుకో. దేవుని వరకు ఆశపడు, ఏం శోధన వస్తుందో చూడు. దేవుని వరకు ఆశపెట్టు, నీ జీవితంలో ఎన్ని సాధిస్తావో చూడు. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెంబడిస్తే సమస్తం ఇస్తాడంట. నీకు ఇక్కడ ఉంది, అక్కడ లేదే. అదే నీ శోధన, అదే దేవుని దగ్గర నుంచి నిన్ను దూరం చేసేది. మన జీవితంలో చూడాలండి ఎంతమంది నిజంగా దేవునికి అంగీకారంగా జీవిస్తున్నారు. ఎందుకంటే ఆయన రాకడ సమీపంగా ఉంది. లోకపు పరిస్థితులు ఎన్నో మారిపోతున్నాయి, కానీ ఆయన రెక్కల కింద ఉన్న వారికి మాత్రమే క్షేమము. ఐగుప్తు మొత్తంలో ఎన్ని ధనాలన్నా ఉండొచ్చేమో, కానీ మరణదూత దాటిపోయేటప్పుడు ఎక్కడైతే గుర్రపిల్ల రక్తం రాయబడిందో అక్కడ మాత్రమే జీవము. లేకపోతే చావే. నీ బంగారం నేను కాపాడదు, నీ పేరు నేను కాపాడదు, అది రాజభవనం అనేది చావే. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, ఆ న్యాయ తీర్పు నుండి మనల్ని తప్పించేది ఆయన రక్తం మాత్రమే. ఆ రక్తము కలిగిన వారిని సరిగొన్నామా? ఎందుకంటే ఈ వాక్యంలో ఇక్కడ చూస్తే ఈ స్త్రీని చూడండి. ఆమె ఏమంటుంది? పురుషుడు ఇంట లేడు, ఎవరు లేరంట? భర్త ఇంట లేడు. ఒకప్పుడు వేశ్యవి, వెలపెట్టి కొన్నాడు. ఒకప్పుడు దిక్కులేని రోడ్లో తిరిగే స్త్రీవి విలువైన వ్యక్తిగా మార్చి ఇల్లునిచ్చాడు, సుందరమైన ఇల్లునిచ్చాడు. చెప్తున్నాం కదా, ఇంట్లో ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయండి. ఈరోజు మన జీవితంలో కూడా చాలామంది రక్షించబడ్డామంటున్నాము, క్రీస్తు యజమాని అంటున్నాము. క్రీస్తు ఉన్నాడా? ఆయన దీవెనలు మాత్రం పొందుకుని మీ సొంత భోగానికి జీవిస్తున్నారా? యు వాంట్ ద బ్లెస్సింగ్స్ ఫర్ వాట్? యువర్ ప్లెజర్. యు గివ్ మీ ద బ్లెస్సింగ్, ఐ విల్ గో స్లీప్ విత్ అదర్ పర్సన్. ఎవడు ఏ రోషం కలిగిన వ్యక్తి ఊరుకుంటాడు? దేవుడు అందరికన్నా రోషం కలిగిన వ్యక్తి అంట. నా స్థానంలో ఎవరైనా వచ్చారో ఊరుకోండి నేను అంటున్నాడు. అలాంటిది ఈరోజు ఎంతోమంది దేవుని బిడ్డలంటూ, ప్రార్థనా పరునంటూ, ప్రార్థనా పరురాల్ని, ఉపవాసం ఉంటాను, ఆలయానికి వస్తాను. ఏం భక్తి? ఆమె చెప్తుంది, నేను ఇంకా బలుల్ని ఇస్తున్నాను, సమాధాన బలుల్ని ఇస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, మొక్కుని వచ్చాను. మనం చేసిన తర్వాత మరలా మొక్కుతాం దేవుని దగ్గరికి. విల్ హ్యావ్ ఫేవర్ విత్ గాడ్, డోంట్ బి ఫూల్డ్. ఇంకా అక్కడ చూడండి, పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు, అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను. ఇప్పటికి అప్పుడే రాడు. ఈ మాటకు అర్థమైందో లేదో కానీ ఆమె ఏమంటుంది తెలుసా? ఏం భయపడద్దు, ఏం బాధపడద్దు, ఎవరికి తెలీదు, సీక్రెట్ మన ఇద్దరికి మాత్రమే తెలుసు, ఎవరికి తెలీదు.
ఇదే జరిగేది చాలామంది జీవితంలో. యు సేయింగ్ నోబడీ విల్ నో. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లై ఆఫ్ డెవిల్. యు నో వాట్ హి సేస్? నువ్వు ఎప్పుడు పట్టబడవో. అది అబద్ధము, పెద్ద అబద్ధం. ప్రతి ఒక్కరు పట్టబడతాడు. ఇంకా అపవాది చెప్పే అబద్ధం ఏంటి తెలుసా? ప్రపంచంలో అందరు పట్టబడ్డారు కానీ నువ్వు పట్టబడవు. అందుకనే కదా ప్రతి ఒక్కరు చేసే తప్పు. ఏం ధైర్యం? అరే నీ ముందు పెద్ద పెద్ద జ్ఞానులే పట్టబడ్డారు అంటే సొలొమోను కన్నా జ్ఞాని నేను చేయలే, నేను అంత ఈజీగా పట్టబడనులే. ఐ కెన్ ఎస్కేప్, ఐ కెన్ కవర్ అప్ థింగ్స్. వాట్ కెన్ యూ కవర్ అప్? ఎవ్రీథింగ్ ద ట్రూత్ విల్ బి రివీలింగ్ ఇన్ ద లైట్. వెలుగు వచ్చినప్పుడు అన్నీ కనబరచబడతాయంట. ఇక్కడ చదవండి, ఆ మాట చదవండి. పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని ఈడ్చుకొని పోయెను. ఏం చేసిందంట? పలికిన ఇచ్చకపు మాటల చేత ఈడ్చుకొని. ఈరోజు చాలా మంది ఈడ్చుకుని పోతా ఉన్నారు. ఈరోజు ఇంకా చాలా మంది ఈడ్చుకుని పోయే పరిస్థితులు ఉన్నారు. నిజంగా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎంతో మంది ఈడ్చుకుని పోతా ఉన్నారు. ఎక్కడ పోతున్నారు అర్థం కావట్లేదు. యు ఆర్ థింకింగ్ యు ఆర్ ఫైన్. నో యు ఆర్ గోయింగ్ టు హెల్ ఫైర్. యు వాంట్ టు హియర్ ద లవ్ ఆఫ్ గాడ్? It is not about telling God loves you. It is about telling there is hell. God is ready to save you. He is prepared a way for you. That is the love of God. That is gospel. నరకాగ్నిలో పడి చావాల్సిన నీకు నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. బ్రతుకు మార్చుకుని రా, సమర్పించుకో. నీవు పరిగెత్తు, నీవు చేయి. దేవుడు చేస్తాడు కాదు, నువ్వు చేయి. నువ్వు ఆయన దగ్గరికి వస్తానే ఆయన చేస్తాడు. నువ్వు చేయక ఆయన ఏమి చేయలేడండి, ఏమి చేయలేడు. వాట్ కెన్ యూ డూ? బికాస్ గాడ్ హెస్ గివెన్ ఎవ్రీబడి ఎ ఫ్రీ విల్. మనందరికీ స్వతంత్రత ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఫ్రీ విల్. ఇట్ ఈస్ అప్ టు యూ. జీవం మరణం ఏది కావాలో కోరుకో. నీ ముందు ఉంది జీవం మరణం ఏది కావాలో కోరుకో. నువ్వు తెలిసి 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 ఎవరు చూడట్లేదు, నాకు అన్నీ తెలిసి ఐ కెన్ మేనేజ్ అనుకుంటున్నావా? ఊరుకోడు దేవుడు, ఊరుకోడు. ఆయన న్యాయ తీర్పు తీరుస్తాడంట. ఆమె అంటుంది ఎవరికి తెలియదులే అని ఈడ్చుకుని పోతుందంట. ఆయన పోతున్నాడంట. చదవండి. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరుల జేజిక్కిన వాడు సంకెళ్ళలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా, చెవియొకుడి, నా నోటి మాటలను ఆలకింపుడి. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు. నువ్వు ఒక్కడవే ఫస్ట్ కాదు. నీకు ఒక్కడికే మార్గం తెలుసు కాదు. నీకన్నా అనేక మంది ముందు పడ్డారు, జాగ్రత్త. నీకన్నా అనేక మంది జీవితాలు పాడయ్యే, జాగ్రత్త. ఆది కాండం నుండి ఎంతో మంది జీవితాలు పాడయ్యే, జాగ్రత్త. కొన్ని వేలాది సంవత్సరాల అపవాది ఎంతో మందిని దోచుకుని పోయాడు, జాగ్రత్త. నీవు నీ అంతటా నీవు నా ఇష్టము నా చిత్తం అన్నవా, నాశనము, జాగ్రత్త. అక్కడ ఇంకా ఏంటి చదవండి ఆ మాట. అది చంపిన వారు లెక్కలేనంత మంది. అది చంపిన వారు లెక్కలేరు. 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది కాదు, లెక్క లేరంట. అంతమంది చచ్చారంట. నువ్వు ఒక లెక్క. నువ్వు అనుకుంటున్నావు ఐ నో వాట్ ఈస్ ద లిమిట్, ఐ నో హౌ టు ఎస్కేప్, ఐ నో హౌ టు హ్యాండిల్ దిస్ థింగ్స్. వాట్ యు నో? ఫూలిష్నెస్. అగ్నితో ఆడుతున్నారు. కాలకుండా ఉంటుందా? ఇక్కడ చూడండి, ఈ స్త్రీ ఇలాంటి కార్యం చేస్తామంటే, ఈ వ్యక్తి ఈ రీతికి వెళ్తామంటే రాజు చూస్తా ఉన్నాడంట. రాజు చూస్తున్నాడు, జాగ్రత్త. దాని తర్వాత చదవండి. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గమును, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఎక్కడికంట? మరణశాలలకు దిగిపోవును. చివరికి ఏం జరిగిందంటే హిస్టోరియన్ చెప్తారు ఏంటి తెలుసా? సొలొమోను వాళ్ళిద్దరిని పిలిపించి చంపించేశాడంట. రాజు చూస్తున్నాడు. ఆ రోజు వ్యభిచారమందు పట్టబడిన వారికి శిక్ష ఏంటి? మరణశిక్ష. రాళ్ళతో కొట్టి చంపాలి. దే థాట్ నోబడీ సా, దే థాట్ నోబడీ నో, దే థాట్ మై హస్బెండ్ ఇస్ నాట్ హియర్. ఓ ఐఎమ్ ఫైన్, మై డిజైర్స్, ఓ షీ అండర్స్టాండ్స్ మీ. చివరికి ఎలాంటి జీవితము, ఎలాంటి అంతము? అందరి ముందు ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపుతాం. కోరే జీవితమా? యూ థింక్ నోబడీ నోస్? కింగ్ ఈజ్ వాచింగ్. ఈరోజు మీ తలంపులు ఎరిగిన దేవుడు ఉన్నాడండి, జాగ్రత్త. ఆయన కిటికీలో ఉండి చూడాల్సిన అవసరం లేదు. సొలొమోను అయితే కిటికీలో నుంచి చూశాడు. దేవుడు మన హృదయం తలంపులు ఎరిగిన దేవుడు అంట.
మన తలంపులు మన నోటి మాటకు వస్తాను ముందు ఏం చెప్పదలుచుకుంటున్నామో తెలిసిన దేవుడు అంట. అంటే నువ్వు అనుకుంది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. అంటే ఓరే నీ మనసు నేను రీడ్ చేస్తున్నాను రా, నీ నోటి మాటలతో ఎందుకు వేషధారణ నా దగ్గర. ఈరోజు మన రాజు చూస్తున్నాడు, ఆయన సన్నిధిలో ఉన్న మనము ఎలాగ జీవిస్తున్నాం. ఈరోజు మీ జీవితాలు మారాలంటే, దేవుడు కార్యం చేయాలంటే ఒకటే, పాపాన్ని విడిచిపెట్టండి, పశ్చాత్తాపపడండి, దేవుని వాక్యం ద్వారా మనసు మార్చుకోండి, ఆయన వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకోండి. ఆ వాక్యం మన చేతుల మీద ఉండాలి. దాన్ని తగినట్టుగా ఆయన సమర్పించుకుని ఆయన లోబడి ఆయన అధికారం కింద ఉండి పాపాన్ని అసహించుకోవాలి. దేవుడు చూస్తున్నాడు అన్న మాట జ్ఞాపకం చేసుకోండి. దయచేసి స్థలం నుంచి ఒక చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తున్నాను. కానీ ఒక చిన్న ప్రార్థన మీరు కూడా యథార్థంగా చేయండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడంటే ఒక ప్రార్థనతో ఇక్కడ నుండి వెళ్ళండి. దేవుని క్షమాపణ అడగాలని మీ ఆత్మ ఒప్పింపజేస్తా, అంటే పరిశుద్ధాత్మను మీ ఆత్మను ఒప్పింపజేస్తే, ఈరోజు ప్రేమామయుడైన దేవుడు, కృప కనికరము కలిగిన దేవుడు, రక్షించే దేవుడు, ఆదరించే దేవుడు, ఈరోజు కూడా ఇంకా మీరు మరణించకూడదు, పాతాళలోకంలో వెళ్ళకూడదు, నిత్య జీవనంలో ఆయనతో పాటు యుగ యుగాలు తరతరాలు ఉండాలని ఆశపడుతూ ఉన్న దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడండి. ఆ పిలుపుని వింటారా, ఆ స్వరాన్ని వింటారా, లేకపోతే తునీకరిస్తారా? ద చాయిస్ ఇస్ యోర్స్. ఎన్నిసార్లు, ఎంత కాలము, ఎన్ని రోజులు దేవా నిన్ను వెంబడిస్తానంటూ దేవుడు ద్రోహులుగా జీవిస్తున్నామా? ఆయన ప్రేమలో జీవిస్తూ ఇంకా పాపపు మార్గంలో క్షణితమైన పాపం కొరకు, క్షణమాత్రం తృప్తి కొరకు ఎన్నిసార్లు దేవుని గాయపరుస్తున్నామండి. దేవుని వాక్యం చెప్తున్న రీతిగా మరలా 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 ఆయన్ని సిలువ వేస్తున్నామా? కళ్ళు తెరవమా? అంధకారంలోనే, మోహంతోనే, కామంతోనే నాశనానికి పోతున్నామా? నిజంగా దేవుడు మిమ్మల్ని చూసి సంతోషపడగలుగుతున్నాడా? దేవుడు మిమ్మల్ని చూసి ఏడుస్తున్నాడా? ఆయన ముందు ద్రోహులుగా ఉన్నామా? ఆయన ప్రేమకి అంగీకారస్తులుగా పాత్రలుగా ఉన్నామా? ఈరోజు ప్రేమామయుడు, ప్రేమామయుడు, ప్రేమించే దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడండి. నువ్వు ప్రేమతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి వైపు చూస్తున్నావు. మా పనికి మాలిన జీవితము, మా జీవితము, మా కార్యాన్ని, మా గబ్బుని, నేను చేసిన కార్యాన్ని అన్నీ ఎరిగిన దేవుడు ఈరోజు మమ్మల్ని తీర్పుతో చూడట్లేదయ్యా. ఈరోజు ప్రేమతో చూస్తున్నాం, కృపతో చూస్తున్నాం. మా జీవితాన్ని బాగు చేసుకోవాలని, నీ రాజ్యంలో నీతో పాటు బిడ్డలుగా జీవించాలని ఆశతో ఉన్నావయ్యా. తండ్రి, ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదు. ఏ ఒక్కరు నరకపు అగ్నిలో కాల్చడం నీకు ఇష్టం లేదు. ఎందుకంటే మేము నీ బిడ్డలమయ్యా, నీ బిడ్డలు మరణిస్తాం నీకు ఇష్టం లేదయ్యా. కానీ ప్రభా, ఎవరెవరైతే ఈరోజు వారి పాపాలు ఒప్పుకుంటూ, నా తప్పుడు జీవితము, నా పాపపు జీవితము, నా దుష్ట జీవితం నేను విడిచిపెడుతున్నాను అంటున్నారు, ఒక్కసారి వారు చేయి పట్టుకో ప్రభా. ఒప్పింపజేసేది నీ ఆత్మే, క్రీస్తుతో కలిపేది నీ ఆత్మే. పరలోక మార్గంలో, యేసు మార్గంలో, క్రీస్తు మార్గంలో నడిపించేది నీ ఆత్మే. నీ ఆత్మ లేకపోతే బ్రతకలేము. వీ డోంట్ నో హౌ టు లివ్ లార్డ్. దేవా, ఎంతో మందికి తెలియక, నీ వాక్కు సత్యము తెలియక, నీ వాక్య నియమాల్ని ఎరగక ఆచారంలో నశించిపోతున్నారు, ఆచారంలో కొట్టుకుపోతున్నారు. నీ ప్రేమను చులకన చేసుకుని చివరికి మరణిస్తున్నారే. నీ బిడ్డల బంధకాలను ఉండడం నీకు ఇష్టం లేదు ప్రభా. వెతికి రక్షిస్తానికి యేసయ్యా నువ్వు లోకంలోకి వచ్చావయ్యా. బంధించబడిన వారిని విడిపిస్తానికి ఈ లోకంలో వచ్చేసయ్యా. స్వస్థపరుస్తానికి, హృదయాల్ని మాన్పుతానికి నువ్వు ఈ లోకంలోకి వచ్చావయ్యా. గాయపడిన హృదయాల్ని బాగు చేస్తానికి ఈ లోకంలోకి వచ్చావయ్యా. మరణానికి, అగ్నిగుండానికి వెళ్ళే మార్గంలో ఉండేవారిని పరలోక సత్య మార్గంలో నడిపిస్తానికి ఈ లోకంలోకి వచ్చావయ్యా. నువ్వు వచ్చి సిద్ధపరుస్తా మాత్రమే కాదు, మా తోడు, మాలో, మా పక్క నుండి నడిపించే ఆదరణకర్తని ఇస్తానికి వచ్చావయ్యా. ద ప్రామిస్ ఫాదర్, నీవు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్ముడు బహుమానం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పొందుకొని నువ్వు ఆశపడుతున్నావు. నువ్వు ఇచ్చే బహుమానమయ్యా. రక్షణ ఎలాగ బహుమానమో, పరిశుద్ధాత్ముడు కూడా బహుమానము కదయ్యా. We don't deserve to host him. We don't deserve to have him. Until we are washed with the blood of Christ, he cannot dwell in us. దేవా, ఈ అపవిత్రుని పరిశుద్ధునిగా మార్చి నీ ఆత్మ సన్నిధితో, నీ ఆత్మ తోడుతో, నీ చిత్తంలో బ్రతకాలని ఆశపడుతున్నావు. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ఎవ్వరూ వేషధారణ జీవితం ఉండకూడదయ్యా. పాపాన్ని ఎరిగి పాపపు బంధకాల్లో ఉండకూడదయ్యా. అదే సమయంలో ఇంకా నాకు బయట పడతానికి అవకాశం లేదు, ఇట్ ఇస్ టూ లేట్ అనే తలంపులు ఉండకూడదయ్యా.
దేవా మేము ఇంకా బ్రతుకున్నామంటేనే ఇట్ ఇస్ నాట్ టూ లేట్ అని అర్థమయ్యా. We still have a choice, we still have a chance, we still have an option, we still have a way out. దేవా ఈ వాక్యము ఎక్కడెక్కడైతే వినిపించబడుతుందో, లైవ్లో వీక్షిస్తున్న వారు అవ్వచ్చు, ఈ ఆలయంలో అడుగుపెట్టిన వారు అవ్వచ్చు, ఏ స్థితిగతుల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నవారు అవ్వచ్చు, నీ వాక్యము విని అంగీకరించి విడుదల వేడుకుంటా ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి అపవాది బంధకములో, ప్రతి వ్యభిచారపు బంధకములో, ప్రతి పోర్నోగ్రఫీ బంధకములో, ప్రతి తాగుడు బంధకములో, ప్రతి అశ్లీలమైన తలంపులు, దృశ్యపు బంధకాల్లో నజరేయుడైన యేసు నామములో దేవుని అగ్ని చేత కాల్చివేయబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. Lord, we surrender, we submit. Take control over us, Lord. Fill us with power. యేసు ప్రభువు నువ్వు వాగ్దానం చేశావు, శక్తి, dunamis, power. Give us the power, Lord. Power to defeat the devil. Power to say no to sin. Power to resist evil. శక్తి కలిగిన జీవితాలు, శక్తి కలిగిన వారిగా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నింపి నడిపించమని వేడుకుంటూ విత్తిన వాక్యాన్ని ముద్రించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.